ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆద్విస్ నాట్ హోమ్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఈ వీడియోలో ఎగ్ బిర్యానీ సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో 10 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలండి. చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా టోటల్గా చూడండి. మీకు అలా చూస్తేనే అర్థమవుతుంది. ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ మనకి ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి నేను చాలా తక్కువగా తీసుకున్నాను, చూస్తున్నారు కదా. ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాం. తర్వాత ఆయిల్ చూడండి బాగా వేడెక్కింది. ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. పెద్ద సైజు ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకొని, మీరు చిన్నదైతే ఒక 2 తీసుకోండి, సరిపోతాయి. వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ బాగా కలుపుకుంది. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏదైనా బౌల్లో తీసుకుందాం. బాగా బౌల్లో తీసుకున్నాక తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కారం, పసుపు యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనం కొద్దిగా కారం, కొద్దిగా పసుపు యాడ్ చేసిన తర్వాత ఎగ్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. చూడండి, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకున్న తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. మరి మాడిపోయినట్లు కాకుండా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఎల్లో కలర్లో గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. మనం కారం అండ్ పసుపు యాడ్ చేస్తాం కదా, దానివల్ల చాలా కలర్ఫుల్గా ఎగ్స్ ఫ్రై అవుతాయి. బాగా కూడా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్. ఎక్కువ టైం కూడా తీసుకోము, బాగా ఫ్రై అవుతాయి. ఇవి అయితే ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇప్పుడు మనం వేరే బౌల్లో వీటిని తీసేసుకుందాం. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి కుక్కర్ వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. నేను కొద్దిగా ఆయిల్ తీసుకుంటున్నానండి, ఎందుకంటే నెయ్యి ఆయిల్ కంటే డబల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, నెయ్యి నేను 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. ఎందుకంటే బిర్యానీ పొడి పొడిగా వస్తుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఆయిల్ కంటే నెయ్యి ఎక్కువగా వాడితే మంచిది. ఎక్కువగా నెయ్యి తీసుకున్నాను. ఆయిల్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాను.
ఇది బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాం. తర్వాత ఇది వేడెక్కిపోయింది కదా, ఇప్పుడు మనం కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకుందాం. తర్వాత కొంచెం ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాం. నేను ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఫ్రై చేసుకున్నాం కదా, ముందుగా చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత వీటిని బాగా కలిపేసుకుందాం. అయితే ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉండేది వేసుకోండి. అప్పుడే తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సో మీరు అది రెడీమేడ్ కంటే ఇన్స్టెంట్ కంటే ఇదైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేసుకోండి. తర్వాత అది పచ్చివాసన పోయి ఫ్రై అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక చిన్న టమాటా, నేనైతే ఒక పెద్ద టమాటా తీసుకున్నాను. మీరు కూడా ఇంట్రెస్ట్ని బట్టి ఒక టమాటా వేసుకోండి. టమాటా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. టమాటా బాగా ఫ్రై అయిపోవాలి ఫ్రెండ్స్, చాలా దగ్గరగా అయిపోవాలి. చూస్తున్నారు కదా, తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను 1.5 గ్లాస్ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు ఎంత రైస్ తీసుకుంటే ఆ రైస్కి సరిపడా టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా అండ్ ఆనియన్, టమాటా దగ్గరికి అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదైతే దగ్గరగా ఫ్రై అయిపోయింది. తర్వాత కొంచెం బిర్యానీ గరం మసాలా యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఫస్ట్ నేను గరం మసాలా అయితే యాడ్ చేయలేదు ఏమీని. నేను ఎందుకంటే పొడి వేసుకుంటున్నాను పేస్ట్ కాకుండా. బిర్యానీ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుందాం. మీకు ఎంత స్పైసీగా కావాలనుకుంటే అంత స్పైసీగా వేసుకోండి. మేమైతే కొద్దిగా కారం తక్కువగా తింటాం కదా, ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు చెప్పాను. అందుకని నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత చూడండి, ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. తర్వాత మనం ఒకసారి వాటర్ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనం రైస్ కూడా యాడ్ చేసేసుకుందాం. రైస్ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా
ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఒకే దగ్గర కాకుండా అలా అక్కడక్కడ కొద్దిగా యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగా పెట్టుకున్న ఎగ్స్ కూడా మనం ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఎగ్స్ని కూడా యాడ్ చేసేసాం. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఎగ్స్ చిదిపోయేలా కాకుండా కొద్దిగా ఇలా పైన కలుపుకున్నాం కదా, సరిపోతుంది. తర్వాత మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత చూద్దాం. ఇదైతే అయిపోయింది 3 విజిల్స్ తర్వాత. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా కుక్ అయిపోయిందో. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కదా, అందుకని మీరు బాస్మతి రైస్కి బదులుగా నార్మల్ రైస్ని కూడా వాడుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మనం ఇంకా సర్వ్ చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే సర్వ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చిందనేది మీరు ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.